శివ నందన్తో కలిసి స్టీఫెన్ దగ్గరికి వచ్చాడు. తన పవర్ చూపించి కాళ్లపై పడేలా చేస్తాడు శివ. సురేందర్ని తన ఇల్లీగల్ వర్క్స్ కి, నందన్ని బిజినెస్ వర్క్స్ కి, అలాగే స్టీఫెన్ ని నందన్ కింద వర్క్ చేయడానికి అలాట్ చేస్తాడు శివ. ఇక స్టీఫెన్ తో రాహుల్ ని పిలిపించి రాహుల్ సంగతి చూడమని తన అసిస్టెంట్స్ కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళాలి అనుకుంటాడు శివ. ఏంటి, నేను నీకు ₹1,00,00,000 ఇవ్వాలా అని అడిగాడు రాహుల్. అసలు స్టీఫెన్ తనతో ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో రాహుల్కి అర్థం కాలేదు. రాహుల్, నీకేమైనా మెమొరీ లాస్ ఉందా? నువ్వు నాకు 1 crore బాకీ ఉన్నావు. ఈరోజు తీసుకొస్తానని మాటిచ్చావు. ఆ డబ్బెక్కడా అని అన్నాడు స్టీఫెన్. హే స్టీఫెన్, నేను నీకు ఒక వర్క్ ఇచ్చాను. అది కంప్లీట్ అయ్యాక కదా మిగిలిన అమౌంట్ ఇస్తానని చెప్పింది అంటూ ఆశ్చర్యంగా అన్న రాహుల్, నువ్వు నేను రాగానే నన్ను కొట్టావు, అలాంటిది ఇక నీకు డబ్బులు ఎలా ఇస్తాను? ఇప్పటికే నేను నీకు 1 crore ఇచ్చాను. ఇంకా పని పూర్తవ్వకముందే నన్ను డబ్బులెలా అడుగుతున్నావు అని కోపంగా అడిగాడు రాహుల్. నేను ఉదయమే స్టీఫెన్కి డబ్బులు ఇవ్వమని తన మనిషిని పంపించాను. ఆ డబ్బుకి అతను సాటిస్ఫై అవ్వలేదా? అయినా నేను చెప్పిన పని చేయకపోవడమే కాక నాలాంటి రిచ్ స్పాన్సర్స్ ని కొట్టడానికి ఎంత ధైర్యం చేశాడు అని అనుకున్నాడు రాహుల్. అంటే ఏంటి, నువ్వు నాకు డబ్బులిచ్చే పని లేదంటావా? ఆ మాటని నువ్వు ఈ ఎంటర్టైన్మెంట్ సెంటర్ నుంచి వెళ్ళగలననుకుంటున్నావా అని అన్న స్టీఫెన్ రాహుల్ని మళ్ళీ 2 సార్లు మొహం వాచేలా కొట్టాడు. నీకెంత ధైర్యం, నన్నే కొడుతున్నావు? నీకిక మేధా ఫ్యామిలీ సపోర్ట్ అవసరం లేదా అని అకస్మాత్తుగా లేచి కోపంగా అన్నాడు రాహుల్. అతనికి ఇప్పటికీ అర్థం కావట్లేదు స్టీఫెన్ తలపై ఎలా కొట్టాడో. ఇద్దరూ కలిసి డ్రింక్ చేసినప్పుడు నందన్ వెనుకున్న వ్యక్తెవరు, అతని సంపదేంటో అన్నీ కనుక్కొని చెప్తానని మాటిచ్చిన స్టీఫెనేనా నాతో ఇలా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటున్నాడు రాహుల్. అతనలా ఆలోచనలో ఉండగా స్టీఫెన్ రాహుల్ని తన్నాడు. అతనికెంత ధైర్యం, మనకిస్తానన్న డబ్బే ఇవ్వకుండా మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, అతన్ని కొట్టి చంపేయాలి అని స్టీఫెన్ సెక్యూరిటీ అరుస్తుంది. స్టీఫెన్ అతన్ని బాగా కొట్టాడు. రాహుల్ మొహం పూర్తిగా ఉబ్బిపోయి రక్తం కారుతుంది. అతను ది గ్రేట్ మేధా ఫ్యామిలీకి వారసుడు. అలాంటిది ఈరోజు ఇలాంటి 2nd గ్రేడ్ వ్యక్తుల మధ్య అవమానాల పాలవ్వాల్సి వచ్చింది. ఇంత అవమానం జరిగాక కూడా అతని ఫ్యూచర్లో బతికి ఉండగలడా? ఈ స్టీఫెన్ ఏం చేస్తున్నాడో వీడికి అర్థమవుతోందా అని అనుకుంటూ, హే స్టీఫెన్, ఏంటి, ఏం చేస్తున్నావు? నా హస్బెండ్ ని కొట్టడానికి నీకెంత ధైర్యం? తప్పు చేస్తున్నావు అని కోపంగా అరిచింది కృతి. వాళ్ళకి వాళ్ళు చాలా పవర్ఫుల్ అనుకుంటారు. వాళ్ళ లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ రాలేదు. అందుకే కృతి షాక్ నుంచి తేరుకోవడానికి సమయం పట్టింది. షట్ అప్ యువర్ మౌత్ అని కృతిని ఉద్దేశించి అరిచాడు స్టీఫెన్. కృతికి శివ అంటే అస్సలు పడదని, అతన్ని నాశనం చేయాలని, అతనిని ఎన్నోసార్లు ఎగతాళి చేసిందని విన్నాడు స్టీఫెన్. ఇప్పుడు శివ మెప్పు పొందడానికి తను ఆమెతో ఎలా వ్యవహరించాలా అని ఆలోచిస్తున్నాడు. శివని ఒక ట్రాష్ అల్లుడుగా మొత్తం రాష్ట్రానికి తెలిసేలా చేసింది కృతి, జై. ఇది హైదరాబాద్ సిటీ మొత్తానికి తెలిసిన నిజం. హౌ డేర్ యూ, నీకెంత ధైర్యం నన్ను తిట్టడానికి? కొవ్వు పట్టిన పందిలా ఉన్నావు, నన్నే తిడతావా? నా ఫ్యామిలీ నిన్ను చంపేస్తుంది అని అక్కడ జరిగేదేంటో అర్థం కాకపోయినా స్టీఫెన్ ముందు చేయి పెట్టి అరుస్తుంది కృతి. స్టీఫెన్ కి కోపంతో మొహం ఎర్రబడింది. అతన్ని ఎవరైనా అలా తిడితే అతనికి అసహ్యంగా అనిపిస్తుంది. ఇక ఒక్క క్షణం కూడా ఆగకుండా స్టీఫెన్ కృతి చెంపపై 2 సార్లు కొట్టాడు. ఆమె దెబ్బలకి తట్టుకోలేక నేల కరిచింది. అతను కొట్టిన దెబ్బకి ఆమెకు మొహం కాలిపోతున్న ఫీలింగ్ అనిపించింది. వెంటనే ఆమె చేయి తన చెంపపై చేరింది. తెల్లగా ఉండే కృతి చెంప మీద అతని చేతి ముద్రలు ఎర్రగా మిగిలిపోయాయి. ఓ అనామకుడు తన చెంపపై కొట్టే సాహసం చేశాడా అని ఆమె షాక్తో అలానే స్టీఫెన్ ని చూస్తూ ఉంది. నువ్వాడదానివి కాబట్టి నిన్ను కొట్టననుకున్నావా అని నవ్వుతూ అన్నాడు స్టీఫెన్. యూ ఇడియట్, నన్ను కొట్టడానికి నీకెంత ధైర్యం అని కోపంతో ఎర్రబడిన కళ్ళను ఇంకా పెద్దవి చేసి కింద నుంచి లేస్తూ అతనితో పోరాడాలనుకుంది కృతి. కాని
స్టీఫెన్ పక్కనున్న సెక్యూరిటీ ఆమెని వెనక్కి నెట్టేశారు. ఆమె కింద పడిపోయి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ రాహుల్ చేయి పట్టుకొని, రాహుల్, అర్జెంట్గా ఎవరినైనా పిలువు, ఈ స్టీఫెన్ మనల్ని చంపేసేలా ఉన్నాడు అని అరుస్తుంది కృతి. రాహుల్ వెంటనే తన మొబైల్ తీసి తన సెక్యూరిటీకి కాల్ చేయాలనుకున్నాడు. కానీ స్టీఫెన్ ఆ అవకాశం ఇవ్వలేదు. వెంటనే వచ్చి రాహుల్ చేతిలోని ఫోన్ తీసి నేలకేసి కొట్టి కాలితో ఆ ఫోన్ని నలిపేశాడు. నా ప్లేస్లో నా ముందుండి నా మీదకు మనుషుల్ని పంపించడానికి కాల్ చేస్తున్నావా? నీకింకా అర్థం కావట్లేదా? నేను నిన్ను చంపేస్తాను అని స్టీఫెన్ కూల్గా అంటూ అతన్ని మళ్ళీ మళ్ళీ కొట్టాడు. రాహుల్ భయం నిండిన కళ్లతో తన చేతుల్ని స్టీఫెన్ కొట్టే దెబ్బలు తగలకుండా అడ్డు పెట్టుకున్నాడు. అతనికి స్టీఫెన్ కన్నా స్టీఫెన్ పక్కనున్న బాడీగార్డ్స్ ని చూస్తుంటే ఇంకా భయంగా ఉంది. ఇది అతని ప్లేస్. తన ప్లేస్ లో ఇలాంటి ఇష్యూస్ చేయడం స్టీఫెన్ కి నార్మల్ ఇష్యూ. భయపడుతున్న రాహుల్ ని చూసి, వాడొక బలిసిన పంది, వాడిని చూసి ఎందుకు భయపడుతున్నావు? మన ఫ్యామిలీలో ఉన్న సెక్యూరిటీని పిలు, వాళ్లే వచ్చి వాడిని చంపేస్తారు అని అరిచింది కృతి. ఏయ్ నోర్మయ్, ఎందుకలా దయ్యంలా అరుస్తున్నావు అని కృతి జుట్టు పట్టుకుని 2 చెంపలపై వాయించాడు స్టీఫెన్. అతను చేసిన దానికి కృతికి బాడీ షివరింగ్ వచ్చింది. వెంటనే తను రాహుల్ హాట్ లో తల దాచుకుంది. తల ఎత్తి ఎవ్వర్ని చూసే ధైర్యం చేయలేదు. నీ ముందే నీ భార్యను కొట్టాను, ఆయన నువ్వేం చేయలేకపోతున్నావు అని ఏలనగా రాహుల్ని చూస్తూ అన్నాడు స్టీఫెన్. రాహుల్ కోపంతో ఊగిపోతున్నాడు. పరిస్థితి ఎలా తన చేయి దాటిపోయిందో అతనికి అర్థం కాలేదు. ఈరోజు హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేద్దామని వచ్చాడు. కాని ఇంత అవమానం కలుగుతుందని రాహుల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేధా ఫ్యామిలీకి చెందిన రాహుల్ అంటే చాలా పెద్ద పేరుంది. కాని అతను తన భార్యని వేరొక వ్యక్తి కొడుతున్నా కూడా ఎదిరించలేకపోతున్నాడు. అసలు అతను నిజంగా మగాడేనా అని చుట్టూ ఉన్న వాళ్ళు హేళనగా అంటూ షో చూసినట్లు చూస్తున్నారు. అది భరించలేక రాహుల్, కృతి ఒకరిలో ఒకరు పొదువుకొని తలలు దించుకొని సిగ్గుపడ్డారు. ఇక్కడున్న అందరికీ చెప్తున్నాను, వినండి. ఈ రాహుల్ మేధా ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. ఇతను నా దగ్గరకొచ్చి తింటూ తాగుతూ ఇక్కడే పరాయి స్త్రీలతో గడిపేవాడు. అతను ఎంజాయ్ చేయడమే కాక తన ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసేవాడు. అతనికి బోలెడు ఆస్తుంది. అయినా సరే ఇక్కడ ఇంత ఎంజాయ్ చేస్తూ ఒక్క పైసా కూడా ఇవ్వట్లేదు. మై డియర్ ఫ్రెండ్స్, మీరే చెప్పండి, నేను అతని కోసం ఎంతకని ఖర్చు పెట్టను? ఇక వాళ్ళ అరాచకాలు తట్టుకోలేకనే నేను అతన్ని ఇలా కొట్టాను. అతన్ని ముందు బెదిరించాను. కాని అతను తన ఫ్యామిలీ నేమ్ ఉపయోగించి నన్నింకా బెదిరించాడు. చాలా సంవత్సరాల నుంచి అతనిపై నేను దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టాను. అతను తన ఫ్యామిలీ పేరు చెప్పుకొని అన్ని చోట్ల తిని తాగుతూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అని బాధ, అసహ్యం కలిసిన ఫేస్ పెట్టి చెప్పాడు స్టీఫెన్. అది విని చుట్టూ ఉన్న గెస్ట్లందరూ, ఈ మేధా ఫ్యామిలీ మరి ఇంత నీచమైనదా? ఇతనింత వేస్ట్ ఫెలోనా? ఇలాంటి వ్యక్తిని స్టీఫెన్ కొట్టాలనుకోవడంలో తప్పులేదు. అదే నేనైతేనా ఈ పాటికి ఖచ్చితంగా చంపేసేవాణ్ణి అని ఒక వ్యక్తి అంటే, నువ్వు చెప్పింది నిజమే స్టీఫెన్. నేనిప్పుడు మీరు రాహుల్ని కొట్టిందంతా కూడా వీడియో తీశాను. ఇదంతా రేపు న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ లో వస్తుంది. అండ్ అది ఖచ్చితంగా ఫేమస్ న్యూస్ అవుతుంది. బహుశా చంద్రయాన్ లాల్ వీడియో కంటే కూడా దీనికే ఎక్కువ రెస్పాన్స్ రావచ్చు అని అన్నాడు మరొక వ్యక్తి. చుట్టుపక్కలున్న గెస్ట్లందరూ ఆశ్చర్యంగా, అసహ్యంగా జరిగేదాన్ని చూస్తూ వాళ్ళ ఫోన్స్ తీసి రాహుల్ని, కృతిని పిక్స్ తీస్తూ ఉన్నారు. 2 days బ్యాక్ లాల్ ఫ్యామిలీకి చెందిన చంద్రయాన్ మనోహర్ కాలనీ ముందు మోకరిల్లి ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు రాహుల్ అతనికంటే ఎక్కువ ఫేమస్ అవుతాడనుకుంటా అని మాట్లాడుకుంటున్నారు అందరూ. స్టీఫెన్, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నువ్వు చెప్పిందేది నేను చేయలేదు. కాని ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్పి నా పరువు తీస్తున్నావు అని అన్నాడు రాహుల్. ఏంటి, ఇంకా నిన్ను నువ్వు సమర్థించుకుంటూ ఉన్నావా? నువ్వలా చేసుండకపోతే నేనెందుకు నిన్నిలా కొడతాను అని కోపంగా అన్నాడు స్టీఫెన్. రాహుల్ తన గురించి తను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకున్నా అది అధ్వానంగా మారిపోయింది.
రేపన్ని మెయిన్ న్యూస్లలో రాహుల్ గురించి వార్తలొస్తాయని అక్కడున్న అందరూ అనుకుంటున్నారు. రాహుల్, కృతి తమ చుట్టూ ఉన్న వాళ్ళ వైపు చూశారు. వాళ్ళంతా చూసే చూపుని తట్టుకోలేక వెంటనే చచ్చిపోవాలనిపించింది రాహుల్కి. ఆ గుంపులో ఉన్న శివని చూసిన రాహుల్, శివా, నీకెంత ధైర్యం? నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావా అని అన్నాడు. నువ్వు నవ్వటం ఆపకపోతే సురభి ఫ్యామిలీని చంపేస్తాను. వచ్చి మాకు హెల్ప్ చేయి, వేస్ట్ ఫెలో అని కోపంగా అరిచింది కృతి. ఆమెకి ఇప్పటి వరకు జరిగిన అవమానం ఒక ఎత్తైతే, శివ తమను చూసి నవ్వుతుంటే ఇంకా కోపమొచ్చింది. ఆమె ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఆమె మాట్లాడుతున్న మాటలేంటో ఆమెకే తెలియాలి. రాహుల్, కృతి శివని ఉద్దేశించి అలా మాట్లాడుతుంటే స్టీఫెన్ వాళ్ళిద్దరి చెంపలపై కొట్టాడు. వాళ్ళు తేరుకోవడానికి 2 నిమిషాలు పట్టడమే కాదు, మూతి వాసి పెదవి అంచు నుంచి రక్తం చిమ్మింది. మీకెంత ధైర్యం? నా ఎంటర్టైన్మెంట్ సెంటర్కొచ్చిన అతిథిని బెదిరిస్తారా? ఇక్కడికొచ్చే అతిథులందరూ నా దేవుళ్లతో సమానం. వాళ్ళకేమైనా ఇబ్బంది కలిగితే నేనస్సలు చూస్తూ ఊరుకోను అన్న స్టీఫెన్ ఒక మందపాటి కాగితాల కట్టను తీసి రాహుల్ మొహంపై విసిరేశాడు. ఇదిగో చూడు, నువ్విక్కడికొచ్చి ఉచితంగా వ్యభిచారం చేసి దీని తాగిన ఖర్చులకు సంబంధించిన పేపర్స్, వాటిపై నువ్వు సిగ్నేచర్ చేశావు అని అన్నాడు. ఇవన్నీ ఎప్పుడు చేశావు అని పాలిపోయిన మొహంతో అన్నాడు రాహుల్. ఇంతకుముందు తను స్టీఫెన్తో కలిసి వర్క్ చేశాడు. అలానే ఇద్దరి మధ్య అగ్రిమెంట్ మీద సంతకం చేశాడు. కాని ఇది ఎప్పుడు చేశాడో రాహుల్కి అర్థం కాలేదు. నేనేమైనా ప్లాన్ చేసి నీతో ఈ సిగ్నేచర్ చేయించానని అనుకుంటున్నావా? నాకంత అవసరం లేదు. నువ్విన్ని రోజులు ఇక్కడ ఫ్రీగా ఎంజాయ్ చేశావని నిరూపించడానికి ఇవే ఆధారాలు. మై డియర్ గెస్ట్స్, రాహుల్ యొక్క లైఫ్ మూవీ ఎంజాయ్ చేయడానికి మీకు ఆసక్తిగా ఉందా? ఇంకా నా దగ్గర అతని గురించిన డీటెయిల్స్ చాలా ఉన్నాయి. కానీ నాకు కాస్త మంచితనం ఉంది, ఇంకా అందుకే నేనవి బయట పెట్టలేదు అని తను ఎంతో గొప్ప వ్యక్తిలా ఫేస్ పెట్టి అన్నాడు స్టీఫెన్. రాహుల్ మొహం మాడిపోయింది. అతను రెగ్యులర్ గా లేడీస్ కోసం ఇక్కడికి వస్తూ ఉండేవాడు. వచ్చినప్పుడు డబ్బులు కూడా ఇచ్చేవాడు. కాని స్టీఫెన్ ఇలా అందరి ముందు తన సీక్రెట్ ని బయటపెట్టి హేళన చేస్తాడని అతను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది తన రెస్పెక్ట్ ని గంగలో కలపటమే. చూడు స్టీఫెన్, నువ్వు చాలా బ్యాడ్ పర్సన్వి. అబద్ధాలన్నీ నా మీద వేస్తున్నావు. ఇలా చేస్తే నీకొచ్చే లాభమేంటి అని ప్రశ్నించాడు రాహుల్. అదే సమయానికి నందన్ ఫేస్ పై స్మైల్ తో రాహుల్ కృతి దగ్గరికి వెళ్లాడు. హే రాహుల్, నువ్విది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అని హేళనగా నవ్వుతూ అన్నాడు నందన్. అతను ఎంతో కాలం నుంచి ఇలాంటి ఒక రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు అతనికి చాలా హ్యాపీగా ఉంది. నువ్విక్కడికెలా వచ్చావు అని షాక్ అవుతూ అడిగాడు రాహుల్. అతనికి స్టీఫెన్ ప్రవర్తన, నందన్ అక్కడ ఉండటం చూస్తుంటే ఫ్యూజులు ఎగిరిపోయాయి. వీళ్ళిద్దరూ కలిసిపోయారా? అసలేం జరుగుతుంది అని అనుకున్న రాహుల్, మీ ఇద్దరు కలిసి నన్ను ఫూల్ని చేస్తున్నారా అని గట్టిగా అరిచాడు. ఇన్ని సంవత్సరాలు తన డబ్బుని, పవర్ని ఉపయోగించి నందన్ని ఆడుకున్నాడు. కాని అతనిలా ఎదురు తిరుగుతాడని రాహుల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి, నీ వెనక స్టీఫెన్ ఉన్నాడని నా ముందు నాటకాలాడుతున్నావా? నేను నిన్ను చంపడం క్షణాల్లో పని. కాబట్టి నువ్వింతకు ముందు ఎలా ఉన్నావో అలానే ఉండు అని విసురుగా నందన్తో అన్నాడు రాహుల్. హే రాహుల్, నీకిప్పటికీ పరిస్థితి అర్థం కావట్లేదా అని రాహుల్ దగ్గరికి వెళ్లి రాహుల్ మొహంపై తన బూటు కాలుతో తన్నాడు నందన్. ఆ దెబ్బకి రాహుల్ నోట్లో నుంచి రక్తం బయటకొచ్చింది. రాహుల్, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? నా బూటు కాలు నీ ఫేస్ పై చాలా బాగుంది కదా అని గర్వంగా నవ్వాడు నందన్. ఎన్నో సంవత్సరాల నుంచి తనలో గూడు కట్టుకున్న బాధ, నిరాశ, కోపం అన్నీ ఈ రోజుతో క్లియర్ అవ్వాలి. అవన్నీ రాహుల్ పై చూపించాలని ఫిక్స్ అయ్యాడు నందన్. ఆ క్షణంలో అతను శివకి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. శివ కనుక సపోర్ట్ చేయకపోతే తను లైఫ్ లాంగ్ మేధా ఫ్యామిలీ కింద అవమానాలు భరిస్తూ బ్రతకాల్సి వచ్చేది.
మీరిద్దరూ కలిసి నాపై ఇలా రివెంజ్ తీర్చుకుంటున్నారా అని కోపంగా అంటున్న రాహుల్ నోట్లో నుంచి రక్తపు వాంతులు అవుతున్నాయి. తన దగ్గర ₹1,00,00,000 స్టీఫెన్ తీసుకున్నాడు. అన్ని డబ్బులు విసిరేసినా కూడా తనకి ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని బాధగా అనిపించింది రాహుల్కి. నందన్ రాహుల్ వైపు చూస్తూ, రాహుల్ సార్, మీరు చేసిన తప్పులన్నీ మర్చిపోయారా? నేనవన్నీ మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. అలానే వాటిని మీపై ఎలా ఉపయోగించాలో కూడా నేర్చుకున్నాను. నువ్వే దీనికి పునాది వేశావు. ముందు మా అమ్మని కిడ్నాప్ చేశావు. అలానే నాపైకి మనుషుల్ని పంపించావు. దాన్ని నేను తిప్పికొట్టాను. నిజానికి నువ్వు వాడే మెథడ్స్తో పోలిస్తే నేను చాలా బెటర్ అని మరొకసారి తన బూట్ కాల్తో రాహుల్ మొహంపై తన్నాడు. రాహుల్ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఇన్ని రోజులు మేధా ఫ్యామిలీ కింద కుక్కలా పనిచేసిన నువ్వు ఈరోజు నాపై తిరగబడ్డావు. అసలైనా స్టీఫెన్ నందన్ కెందుకు హెల్ప్ చేస్తున్నాడు? ఈ నందన్ వెనుకున్న బిగ్ షాట్ ఎవరు? అతని వల్లే స్టీఫెన్ వాళ్ళకి మద్దతిస్తున్నాడా అని ఆలోచిస్తున్న రాహుల్, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని లేని ధైర్యాన్ని కూడా తెచ్చుకొని అన్నాడు. తన కళ్ళు చిన్నగా చేసి, నువ్వింకా నన్ను తిట్టడానికి ధైర్యం చేస్తున్నావా? నీకింకా అర్థం కావట్లేదా? ఈరోజు నీ లాస్ట్ డే అని అన్నాడు నందన్. రాహుల్, ప్లీజ్ సేవ్ మీ అని భయంతో వణుకుతూ రాహుల్ని హగ్ చేసుకుంది కృతి. స్టీఫెన్, వాళ్ళిద్దరినీ డైనింగ్ రూమ్కి తీసుకొనిరా. ఈరోజు మనం ఎలా అయినా వాళ్ళ దగ్గర నుంచి ₹1,00,00,000 తీసుకోవాల్సిందే అని అన్నాడు నందన్. కృతి కళ్ళు భయంతో నిండిపోయాయి. ఇప్పటికే వాళ్ళని పిచ్చిగా కొట్టటం వలన వాళ్ళిద్దరి డ్రెస్సులు పూర్తిగా పాడైపోయాయి. జుట్టంతా చింపిరిగా అయింది. మొహంపై రక్తం కారుతుంది. వాళ్ళకి స్టీఫెన్, నందన్ దయ్యాల్లా కనిపిస్తున్నారు. మీకు కాస్త కూడా జాలనిపించటం లేదా? మరీ ఇంత అన్యాయంగా ఎలా బిహేవ్ చేస్తున్నారు అని అడిగాడు రాహుల్. శివ తన వైఫ్ సురభికి ఇబ్బంది కలిగించే వ్యక్తులను క్లియర్ చేశాడు. ఇప్పుడు శివ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మెహ్రా ఫ్యామిలీతో అతను ఎలా డీల్ చేయబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.